ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం 18వ క్లాస్లోకి వచ్చాము. అంటే ఇప్పుడు మనం ఏంది అంటే 4వ బ్లౌజ్లో ఉన్నాం అనమాట. 4వ మోడల్లో 18 క్లాస్. ఓకేనా? ఇంకా 2 డేస్ ఉంది మనకి. ఈ రోజుతో కలిపి ఈ 3 డేస్ మనకి ఏంటి అంటే స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనమాట. స్టిచ్చింగ్ నీట్గా ప్రిన్స్ కట్ ఎలా చేయాలి అంటే ఇంతకుముందు నేను ప్రిన్స్ కట్ చూపించాను, నార్మల్ ప్రిన్స్ కట్ సేమ్ అలాగే. కానీ ఇదేంటి అంటే బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట. దీనికి ఏంటి కటింగ్లో షోల్డర్ మారుతుంది కానీ స్టిచ్చింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. అయితే డిఫరెంట్ పైపింగ్లు 2 నేర్పించాను మీకు. ఈరోజు ఇంకొక రకమైన పైపింగ్ నేర్పిస్తాను చూడండి. ఒకదానికి మించి ఒకటి ఉంటుందండి పైపింగ్ అనేది. దేన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు క్లాత్ని బట్టి మీకు ఎలా వీలుంటే ఎలా వేయాలనిపిస్తే అలా వేసుకోండి. అయితే ఈరోజు ఏంటి అంటే మీకు నేను బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ వీటిలలో నేను మీకు కొన్ని ప్రెషన్లు వేస్తాను అనమాట. ఒక 3 ప్రెషన్లు. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేసాము అంటే ఈ యొక్క బ్లౌజ్ని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసి దాన్ని ఫ్రంట్ చేసాము. అంటే మీకు 2 విధాలుగా ఉపయోగపడాలి వీడియో అని చెప్పేసి నేను చెప్తున్నానండి. తర్వాతకి మనం బ్యాక్ ఓపెన్ అని చెప్పేసి ఈ మోడల్ అనేది పెట్టాము. అయితే దీనికి మనం నెక్ ఎంత పెట్టాము డీపు ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్ అనేది ఎంత పెట్టాము అంటే ఓన్లీ బోట్ నెక్కి ఎంత పెట్టాలి, అదే డీప్ నెక్కి అయితే ఎంత పెడితే మనకి షేప్ అర్థమవుతుంది. రెండో ప్రశ్న అది. ఫస్ట్ ప్రశ్న ఏమో మనకి ఈ యొక్క డీప్ అనేది ఎంత పెట్టాము, ఇది ముందైనా వెనకైనా ఎంత పెట్టాలి, ఎంతకు మించకూడదు. ఓకేనా? ఒకవేళ మనకి షేప్ కరెక్ట్గా కనిపించాలి, కరెక్ట్గా ఉండాలి అంటే మనము ఈ యొక్క షేప్ మంచిగా కనపడాలి అంటే వెనక నెక్ డీప్ ఎంత పెట్టాలి, రెండో ప్రశ్న. ఓకేనా? మూడోది ఏంటి అంటే మనము ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లో ఈ చంక డౌను ప్లస్ ఈ హ్యాండ్ పొడవు మనం ఇక్కడ 3 భాగాలు వేసుకున్నాము. దేనికి ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత గీసాము. ఇది దేనికి ప్లస్ ఇది మనం ఎంత పెట్టుకున్నాము, ఈ లూజ్ ఎంత పెట్టుకున్నాము. ఒక మంచి గుర్తు మీకు చెప్పానండి. ఇవి 3 ప్రశ్నలు చెప్పిన తర్వాత క్లాస్లోకి రండి. ఓకేనా? అయితే ప్రతిదీ నేను ఏదైనా అడుగుతున్నా ఏదైనా చెప్తున్నా అది నాకన్నా మీకు 100% ఉపయోగపడుతుందండి. మీకు చెప్పడంలో తప్పు లేదు, నేను అడగడంలో కూడా మీలో వస్తుందా రాదా అనేది ఒక టెస్ట్ అనమాట. నేను అన్ని కామెంట్లు చూస్తున్నాను. ఫస్ట్ నుంచి చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. కొంతమంది తప్పిపోతున్నారు, కొంతమంది కామెంట్లు పెట్టట్లేదు, వేరే క్లాస్ గురించి అడుగుతున్నారు. అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. క్లాసులు అయిపోయిన తర్వాత వాటి రిప్లై ఇస్తాను. అయితే ఇక ఈరోజు ఏంటి అంటే మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకోవాలి. అంటే డిఫరెంట్గా ఈరోజు కుట్టుకునే లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎలా ఉంటుందంటే మీరు చూడండి. ఓకేనా? ఇది సీదా మీద ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం నెక్కులు తిప్పి వేసుకోవాలి. ఫస్ట్ నెక్కులు తిప్పి వేయాలి. తిప్పి వేయడం అంటే ఇక ఇలా చూడండి, ఇలా పాదమన్నం ఖర్చు పట్టుకొని స్ట్రైట్గా ఈ నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పేసుకోవాలి. ఓకేనా? థ్రెడ్ పైపింగ్ దీనికి నేను తిప్పి వేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకోవచ్చు అని మీకు ఒక అవగాహన. ఎవరైనా మర్చిపోతారు పైపింగు, మళ్ళీ ఒకవేళ మనం పెట్టలేదనుకోండి, వాళ్ళు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ప్రతి పనిలో కూడా నేను ఏదైనా చేస్తున్నాను అంటే మీకు ఖచ్చితంగా అది 100% ఉపయోగపడుతుంది. దాన్ని మిస్ చేసుకోవద్దు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను చెప్పిన ప్రతి పనిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రౌండ్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసి దీన్ని కూడా ఇలా కట్ చేసేసి ఇలా కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా కాటు పెట్టుకోవాలి ఈ మూల దగ్గర. ఓకేనా? ఈ మూల దగ్గర కాటు పెట్టాలి. ఇక్కడ కూడా అక్కడొకటి ఇలా కాట్లన్నీ పెట్టుకోవాలి. క్లాస్ అయితే చాలా చక్కగా నడుస్తుందండి. చాలామంది చూస్తున్నారు. తక్కువ మెంబర్స్ చూసినా చాలా ఇంట్రెస్ట్ గల వాళ్ళు చూస్తున్నారు. నాకు అది గర్వంగా ఉంది. ప్రతి మాటకి రెస్పాన్స్ అవుతున్నారు. ప్రతి దానికి కూడా మాకు అర్థమైంది అన్నయ్య, చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కొంతమందికి అయితే అర్థం కావట్లేదు. అదేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి నేను చెప్పే క్లాస్ అర్థం కాదు. అది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు 90 మెంబర్స్లో ఇప్పుడు 100కి 90 మెంబర్స్కి అర్థమై ఒక 10 మెంబర్స్కి అర్థం కావట్లేదంటే వాళ్ళు టైం తీయకనో లేకపోతే వాళ్ళ మైండ్ ఫ్రీగా లేకనో ఏదో ఒకటైతే ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరైతే కొంచెం చూసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోండి. ఓకేనా? ఇలా మూల కరెక్ట్గా తీసేసి ఇలా పైనుంచి ఎడ్జ్కి కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎడ్జ్కి ఈ కుట్టు ఏంటంటే అనుగుడు కుట్టు అంటారు దీన్ని. ఎడ్జ్కి వేసే కుట్టు అనగాలన్నమాట క్లాత్. ఓకేనా? ఇలా
సేమ్ ప్రాసెస్ ఇంకొక దానికి కూడా ఇలాగే. ఫస్ట్ నెక్కులు తిప్పి వేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా ఏదైనా కూడా నెక్ అనేది తిప్పి వేసుకుని ఇది ఇలా పై కుట్టు వేసేసుకోవాలి. ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉండాలండి. మనం లైనింగ్ లూజ్గా వచ్చినా ఒరిజినల్ లూజ్గా వచ్చినా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఫెయిల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా నేను చేయించాను. ఇలా తిప్పేసుకోవాలి కరెక్ట్గా. ఇలా తిప్పేసి పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ మూల అనేది ఇలా తీయాలి మనం బయటికి. ఓకేనా? మూలలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అని కూడా నేను చాలా వీడియోలు చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో. మన యూట్యూబ్ ఛానల్లో లేనిది అనేటైతే ఏది లేదు, ప్రతిదీ కూడా పెట్టేశాను మ్యాక్సిమం. ఇంకా కొత్త ఏదన్నా వచ్చినా కూడా నేను చేసేవి కూడా మర్చిపోయినవి ఏమైనా ఉంటే అది కూడా చేస్తున్నాను. ఏది వదలను అనమాట. నా పని మొత్తం ఏదైనా గుర్తుంది అంటే నా యూట్యూబ్ ఛానలేనండి. నేను కుట్టినవన్నా మర్చిపోతాను, కానీ ఇందులో పెట్టింది అయితే లైఫ్ లాంగ్ ప్రూఫ్తో సహా నా వీడియో అనేది ఉంటుందని నేను ప్రతి పని కూడా నేను ఏంటంటే దీంట్లో చిత్రీకరిస్తానమాట. ప్రతిదీ కూడా పెడతాను నేను. ఓకేనా? ఇంక ఇలా మనం ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఎడ్జ్కి వేసుకోవాలి కుట్టు అనేది. ఓకేనా? సాగగుంజొద్దు. ఏదైనా సాగగుంజామనుకోండి నెక్కులు మళ్ళీ వంకర టింకర వస్తాయి. ఎక్కడ క్లాత్ని అక్కడ అనగదీయాలన్నమాట మనం చేతులతోనే. ఓకేనా? ఇలా ఈ ఎగస్ట్రా పీస్ని కూడా తీసేద్దాం చుట్టూ ఇలా. ఓకేనా? ఈ ఎక్స్ట్రా పీస్ కూడా తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఉల్టా సీదా అంటే మనం తిప్పి వేసుకుంటున్నాం కాబట్టి ఇది ఉల్టా, ఇది మన సీదా మీద పెట్టుకొని దీని మీద మనం హ్యాండ్ని పెట్టుకొని తిప్పి వేసుకోవాలి. హ్యాండ్ కూడా తిప్పేయాలన్నమాట. తిప్పేయడం అంటే వేరే విధంగా అనుకోవద్దండి మీరు. ఇలా లైనింగ్ అండ్ ఒరిజినల్ తిప్పి వేసుకోవడం అంటారనమాట. ఇలా. ఓకేనా? పర్ఫెక్ట్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. ఈ ఫస్ట్ మనం ఏంటి అంటే ఇలాంటివి చేసుకున్న తర్వాత పనిలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఆ చెయ్యి ఎంత అయితే ఖర్చు పట్టామో ఈ చెయ్యి అంతే పట్టాలి. బ్యాక్ ఫ్రంట్లు రెండు కూడా ఫ్రంట్లో ఒక వైపు వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసి గోటితో ఇలా గీయండి. ఇలా ఒకసారి అని దీన్ని ఎడ్జ్కి ఇలా కుట్టు వేసేసుకోవాలి. చక్కగా ఇలా పెట్టేసి ఎడ్జ్కి ఇలా కుట్టు వేసుకోవాలి. కంపల్సరీ ఎడ్జ్కి పడాలండి కుట్టు. ఒకవేళ తప్పిపోయినా కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ మనం థ్రెడ్ వేసినప్పుడు ఇంకో కుట్టు వస్తుంది, దాని మీదనే వచ్చేటట్టుగా చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? ఇలా ఒక్క కుట్టుతోనే థ్రెడ్ అనేది అయిపోతుంది అనమాట మనం రెడీ చేసుకున్న తర్వాత. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి చంక పీలికలు ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడే వేసుకుందాము, టక్కున వెంటనే అయిపోతుంది. ఓకేనా? లేట్ అనేది చేయొద్దు మనం ఎప్పుడైనా కూడా. ఆ పని ఈరోజు చేయి మనం స్టార్ట్ చేసామంటే చేతిలో ఉన్న లోటుపాట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వేరే దాని జోలికి వెళ్ళాలన్నమాట మనం. ఓకేనా? ఇలా పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వేస్ట్ పీస్ తీసుకోవాలి. ఇలా వేస్ట్ పీస్ ఉంది కదా, దీన్ని తీసేసుకొని చక్కగా ఈ బారుని మొత్తాన్ని ఇలా తీసాను. ఇది చంక పేలికలకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఓకేనా? ఇలా తీసి చంక పేలిక అనేది చాలా ముఖ్యమైనదండి. బ్లౌజులో చాలా ముఖ్యమైన పార్ట్ అని కూడా నేను అది చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాస్ట్లీ బ్లౌజులు తీసుకుంటారు. మనం ఈ ఒక్క పేలిక వల్ల మనం ఏంటి అంటే దాన్ని మనం సరిగ్గా పట్టించుకోలేదనుకోండి, చాలా వాళ్ళకి ఏంటి అంటే ఇదిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్ తీసుకున్నాం. హ్యాండ్ తీసుకొని ఈ హ్యాండ్ పైన తీసిన ముక్కలు ఉన్నాయి చూడండి, అవే ముక్కలు అనమాట. ఇవి వేస్ట్ చేయకుండా ఒకటి పైన ఒకటి వచ్చేసి ఇప్పుడు కింద అనమాట. దీన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. సైడ్ దాన్ని కూడా తీసేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. దానికి క్రాస్ కాకుండా స్ట్రైట్ పెట్టినా కూడా సరిపోతుంది. మీకు ఈ విషయం తెలుసు, ఈ చంక పేలికలు అనేది. కాకపోతే మళ్ళీ నేను ఏం చేస్తానంటే పూర్తి చేసుకుంటాను, ఉంచను పనిని. ఏంటంటే ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఓకేనా? దీన్ని ఇలా గోటితో గీరేస్తే సరిపోతుంది మనకి. ఓకేనా? తర్వాతకి నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కుట్టు తప్పిపోయింది, దీన్ని కట్ చేసేసుకోండి దారాన్ని ముడతలు లేకుండా. దీన్ని కూడా ఇలా తీసేయండి. తీసేసి ఒక ముక్కని ఏం చేద్దామంటే ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ ముక్క,
దీన్ని ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకున్న 4 పీసులలో ఒక పీస్ తీసి దీన్ని ఇలా ఇక ఏదైనా అంతే, ఒకటి కింది వైపు ఒకటి పై వైపు పెట్టేసుకొని ఇలా లోడింగ్ చేసుకోవడం నేర్చుకోండి. లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజులలో. అది లేకపోతే మనకి ఏమవుతుందంటే మనకి నీట్నెస్ అనేది ఉండదు అనమాట. బ్లౌజ్లో నీట్నెస్ ఉండదు, చూడడానికి కూడా లుక్ ఉండదు బ్లౌజ్. ఓకేనా. ఇప్పుడు దీన్ని నా 2 చేతులు వేసుకున్న తర్వాత మనం 2 సమానంగా కట్ చేసేద్దాం. ఓకేనా. ప్రతి దాంట్లో నేను స్ట్రైట్గా కట్ చేస్తాను చేతులు, ఎందుకంటే ఇలా చంకపేలికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది తీయాలి కదా మనం, అది తీయడం ఎందుకులే అని స్ట్రైట్గా చేసేస్తే అవే ముక్కలు దీనికి పనికి వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా. ఇలా ఇలా పెట్టేసి ఈ ముక్కని మళ్ళీ తీసి ఇలా ప్రతి పని కూడా ఏంటి అంటే దాన్ని అంతు చూడాలి, పని అంతు. ఓకేనా. పనికి భయపడి మనం వెనకడుగు వేసామనుకోండి ఇక పని మనకి జీవితాంతం కూడా రాదనమాట. ఎప్పుడైనా ఎంత దూరం ఉందో పని అంత దూరం వెళ్ళి తిరిగి రావాలన్నమాట. తిరిగి వస్తేనే మనకి ఆ పని భయం అనేది పోతుందన్నమాట. మీరు హార్డ్ పని చేశారనుకోండి అలకటి పని మీకు ఈజీ అవుతుంది, తొందరగా అవుతుంది. మీరు ఇక అలకటి పని నాకు మెడలు గుంజుతున్నాయి, నాకు తలకాయన వస్తుంది అని అలకంగా ఉన్న పనులు చేసుకుంటే జీవితాంతం ఆ అలకక పనికి కూడా మీకు ఏమవుతుందంటే ఇక చేయబుద్ధి కాదనమాట. ఇక తర్వాతకి మీకు ఇక పని చికాకు పుడుతుంది. ఓకేనా. చేతులు కూడా ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఈ జాయింట్లు అనేవి చేసుకుందాం. ఎగస్ట్రా పీస్ మొత్తాన్ని ఇలా తీసేసుకుందాం. చక్కగా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ని 2 కూడా ఇలా గోటితో గీరుకున్నాం కదా. చక్కగా ఇలా గీరుకున్న తర్వాత 2 సమానంగా అనుకొని చూడండి ఇలా దగ్గరికి ఇలా కుట్టు అనేది పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా మనం స్టెప్ బై స్టెప్ వేసుకొని చక్కగా చూడండి ఇలా చూసుకొని వెంటనే ఇప్పుడు మనకున్న చికాకు ఉంది చూడండి, ఈ చికాకు పని మొత్తం ఫస్టే అయిపోవాలి. మనం ఇంకా జాయింట్లు చేసేటప్పుడు మళ్ళీ ఏది అడ్డం రావద్దు అనమాట మనకు. ఓకేనా. ఇలా సమానంగా పెట్టేసుకొని ఓపిక్గా అంతకు వీలైతే మీరు ఒకసారి ఐరన్ బాక్స్ తిప్పండి దీని మీద. ఓకేనా. అంతేకాని పనిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఎమ్మటి ఎప్పటిదప్పుడు అయిపోవాలన్నమాట. ఇలా అనుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒక సమానంగా ఉన్నాయా లేవో చూసుకొని ఇప్పుడు ఈ ఎగస్ట్రా పీస్ని ఇలా తీసేద్దాం. ఇక్కడ దాకైతే మనకు కుట్టు రాదు, దీన్ని కూడా ఇలా తీసేద్దాం సమానంగా. తర్వాతకి ఇక్కడ కూడా మనం ఇలా సమానంగా తీసేసుకున్నాం. ఇంత అయితే పట్టదు, నేను ఎగస్ట్రా అయితే పెట్టుకున్నాను చంకపేలిక. ఓకేనా. ఇప్పుడు ఈ కుట్టు మనకి ఇక్కడికి రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడ పెట్టేసుకుందాం, ఇక్కడికి రావాలి. తర్వాతకి దీన్ని సెంటర్ కాటు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇక మనం ఇలా తీసి ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ ఫ్రంట్ని కూడా ఒకసారి ఎగుడు దిగుడు లేకుండా ఇలా అనుకొని ఇంకా చూడండి మనం కుట్టుకున్న తర్వాత ఏమైందంటే ఒక్కొక్కసారి మనకి సమానంగా అనిపించదు. మనం ముందు మలిచే విధానాన్ని బట్టి లేకపోతే ఎలా ఇది కూడా ఒకసారి తీసి ఇలా కాటు పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా చూడండి ఎగుడు దిగుడు ఉంది ఇక్కడ కూడా, దీన్ని కూడా కొంచెం ఇలా తీసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. అటువైపు ఇంత ఇటువైపు ఇంత తీసేసుకొని సెంటర్ కార్డ్ పెట్టేసుకొని దీన్ని సమానంగా ఇలా పెట్టుకుంటే అప్పుడు మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇది పక్కన పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్స్ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్లో డాట్స్, ఉక్సుల పట్టి, కాజల పట్టి ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి అంటే ముఖ్యమైన పార్ట్ ఫ్రంట్ పార్ట్. దీనికి కూడా మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకొని ఇక మనకి ఉక్సుల పట్టి, కాజల పట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుందాం. ఓకేనా. ఇది తీసేసామనుకోండి ఇప్పుడు ప్లాస్టరు మనకి ఆ గమ్ము ఉండి కుట్టు అనేది పడదండి, నేను తీసేయట్లేదు. దీన్ని కూడా తిప్పి వేసుకోండి. ఓకేనా. ఇంక దీన్ని కూడా ఇలా అని మంచిగా చక్కగా తిప్పి వేసుకోండి. చిన్నగా మనం ఎంతైతే పట్టామో మనం కుట్టు అంతే ఉండాలి, మళ్ళీ లాస్ట్కి వెళ్ళేసరికి సమానంగా ఉండాలి. ఎగుడు దిగుడు ఎక్కువలు తక్కువలు అస్సలు రావద్దు. ఓకేనా. ఎందుకంటే మళ్ళీ రౌండ్ నెక్ రౌండ్ లాగా రాదనమాట మనకి. ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతేనే మనకేంటి అంటే కుట్లు వంకర టింకర వేస్తారు అని కస్టమర్కి కూడా అర్థమవుతుంది. కుట్టు వేస్తే స్కేల్తో కొట్టినట్టుగా ఉండాలి. అది చంక దగ్గరైనా, రౌండ్ దగ్గరైనా, పలక దగ్గరైనా, స్ట్రైట్ కుట్టు అయినా అలా ఉంటేనే మనం కరెక్ట్గా స్టిచ్ చేయగలుగుతాం. ఓకేనా. ఇంక దీన్ని ఇలా తీసి ఇంక ఎడ్జ్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఓకేనా. ఇలా కుట్టు వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మనం సమానంగా ఇట్లా అనుకొని పాదం మందం కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు యథావిధిగా ఇట్లా ముడతలు లేకుండా చక్కగా ఇలా అనుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేయాలి. తీసేసి రేపు ఓన్లీ మనం ఏంటి అంటే డాట్స్ గురించి, ఇప్పుడు ఈ ముందు డాట్స్ మనం ఫ్రంట్స్ కట్ ఎలా వేయాలి, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇంకా మనకి వెనక డాట్స్ ఎలా వేసుకోవాలి, కింద లోడింగ్స్ ఎలా చేసుకోవాలి, అవి చేసుకొని ఎల్లుండి జాయింట్లు చేసుకుందాం. అంతే, ఒక రోజు ఏంటి అంటే క్లాస్ అనేది మనం మరీ ఎక్కువగా చెప్పుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలామంది బ్లౌజులు కుట్టుకుంటున్నారు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని చాలా బాగా వచ్చింది అన్నయ్య, చాలా బాగా వచ్చిందని. నేను ప్రాక్టీస్కి టైం ఇవ్వకుండా మీకు దనదన అంతా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, మీకు ఇబ్బంది అయింది. రేపు ఏంటి అంటే ఇప్పుడు ఈ బోట్ నెక్కి మనం డ్రాయింగ్ ఎలా వేయాలి, దీన్ని ఎలా కట్ చేసుకుని ఎలా జాయింట్ చేసుకోవాలి, దీని గురించి ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఏంటి అంటే లోడింగ్ నేర్పించాను ఫస్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే లోడింగ్ లేకుండా ఎలా చేయాలి, ఇట్లా కట్ చేసుకోకుండా కూడా మనం ఒకవేళ మర్చిపోయాము 1 డాట్ బ్లౌజ్ అని కట్ చేసాము, ఇదంతా కుట్టుకున్న తర్వాత కూడా దీన్ని ఫ్రంట్స్ కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా వచ్చేటట్టుగా మీకు చేస్తున్నాను. ఓకేనా? అయితే ఈరోజు మనకి చిన్న మోటివేషన్ ఏంటి అంటే నేను ఈ మధ్యకాలంలో మా ఇంట్లో చిన్న ఒక గొడ్డలి సాన పట్టిద్దామని వెళ్ళానండి. సాన అంటే మీకు తెలుసు కదా, ఈ వడ్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా దాన్ని కాల్చి సాన పడతారనమాట గొడ్డలని. మా నాన్నగారి ఇంట్లో కొంచెం ఇంటి చుట్టూ చెట్లు పెరిగాయి బాగా. అంటే మాది ఏంటంటే పొలం సైడ్ ఉంటుంది ఇల్లు అనేది, వెనకంతా పొలం ఉంటుంది. నేను కావాలనే ఊరుబేట తీసుకున్నాను పచ్చదనం ఉండాలని చెప్పేసి. ఇక ఇప్పుడు ఏంటి అంటే పొలాలు అవి ఇవి కోసారు కాబట్టి కొంచెం పాములు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనం ఆ చెట్లు శుభ్రం చేద్దాం నాన్న, గొడ్డలు సాన పట్టించుకుని రా అని పంపించారనమాట. అంటే ఒక 5 days బ్యాక్. అయితే ఈ 5 days బ్యాక్ నేను ఏం చేశానంటే వెళ్ళానంటే నిన్న ఆదివారం కాక మళ్ళీ పోయిన ఆదివారం అనమాట. నేను పొద్దున్నే శనివారం రోజే తనకు చెప్పాను, రేపు నేను 1 గంట తీస్తాను రండి అని చెప్పారు. ఆదివారం రోజు వెళ్ళానమాట. అంటే మా షాప్కి కొంచెం దూరంలోనే, ఒక 10 అడుగుల దూరంలోనే ఉంటారండి వాళ్ళు. కానీ ఇద్దరు భార్య భర్త అనమాట. తను కొలిమి కాలుస్తుంటే భార్య సుత్తెత్తి కొడుతున్నారు. అసలు నాకు భర్త పని కన్నా కూడా భార్య పని ఎక్కువగా ఉంది. ఒక మలాట్ అంటే అది దగ్గర 2 కేజీలు 3 కేజీలు ఉంటుందండి. ఆ సాన వచ్చిందాక కూడా ఆమె 20-30 దెబ్బలు కొట్టిందో అది నేను 2-3 సార్ల కంటే ఎక్కువ ఎత్తలేకపోయాను, కొట్టలేకపోయాను. నేను కొట్టాను తనని అడిగి, అక్క నేను ఒకసారి ఇవ్వండి నేను కొడతాను, అసలు ఎంత బరువు ఉందని. నాకు తెల్లారేసరికి ఈ జబ్బలన్నీ నొప్పి. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా నొప్పి ఉంటుంది, కానీ మగ మనిషి కూడా చేసేంత పని ఆడమనిషి చేయగలుగుతుంది. ఆమెలో ధైర్యం చూడండి, అసలుకి ఆమె వంగి లేసి కొడుతుంటే ఆ నడుము ఆ బాడీ అంతా బెండ్ అయ్యి నలిగిపోతుంది అనమాట. ఇట్లా నలిగిపోతుంది, ఇలా నలిగిపోతుంది, అలా కొడుతుంది. నాకే ఇదిగా ఉంది, చెమటల ముద్ద. ఆయన వేడికి కూర్చొని దాన్ని తీస్తున్నాడు, బయటేస్తున్నాడు. ఒక ముక్క తెగి ఎవరి మీద పడ్డా కూడా బొబ్బలు, వాళ్ళ కాళ్ళు కాలున్నాయి, వాళ్ళ చేతులు కాలున్నాయి, మచ్చలుగా బొబ్బలు ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపించిందండి. అది పొద్దు గూకులు కూడా ఆ పని చేస్తూనే ఉంటుందంట. ఆమె సాన పట్టడం, గడ్డ పలుగులు, గొడ్డళ్ళు, ఇక చిన్న కొడవళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర పనిముట్లన్నీ. భర్త కాలుస్తుంటే ఆ కొలిమిలోంచి తీసి ఈమె పనిచేస్తుంది. ఎంత గొప్ప హృదయం, ఎంత ధైర్యవంతురాలు, ఎంత శ్రమవంతురాలు చూడండి ఆ భార్య. అలాంటి పనులు మనం చేయగలుగుతాము. ఒక క్షణం ఆలోచించండి. టైలరింగ్ అనేది మనకు దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్ అండి. అలాంటి పనులు చేయగలిగినప్పుడు ఈ పని మనం ఎందుకు చేయలేము? అది ఎంత కష్టమైన పని అండి. ఇప్పుడు బయట మనం చూసే ప్రపంచాన్ని చూసి మనం ఒక ఉదాహరణ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో కూడా దేవుడు నన్ను అలా బతికించలేదు, దేవుడు నన్ను అలా కష్టపెట్టలేదు, వాళ్ళకన్నా నా జీవితం బెస్ట్గా ఉంచాడంటే నేను ఇంకా కష్టపడాలి, నేను ఇంకా ఈ ప్రపంచానికి ఏదన్నా ఒకటి నేర్పించాలి. మనల్ని చూస్తే కొంతమంది స్వార్థపరులు ఉంటారు, నా బతుకు నేను బతకాలి అని. అది తప్పండి. నా బతుకు నేను బతకకూడదు, నా పని చేసుకుంటూ నా ప్రవర్తన చూసి వెళ్ళేవాళ్ళు మారాలి అనేది మనలో ఉండాలన్నమాట. మనం చెప్పాల్సిన అవసరం లేదు, నోటితోనే. ఉదాహరణగా మనం మిగిలిపోతాము. కొన్ని సంవత్సరాలు ఒక బజార్లో మీరు గుట్టుగా నీట్గా పనిచేసుకోండి. ఆమె చూడండి ఎవరితో మాట్లాడదు, ఎవరితో ఎక్కువగా చనువు చేసుకోదు. అంటే అది తప్పు, అలా కూడా ఉండొద్దు. కాకపోతే నేను చెప్తున్నాను, ఎంతవరకు పోవాలో అంతవరకు. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు, ఏ ముచ్చటైనా, ఎంత పెద్ద రహస్యమైనా అంతకు మించైతే ఏమి ఉండదు. అది అలా మనం కొనసాగుతూ పోయి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా
ఆపకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మంచి ఉదాహరణగా మిగులుతాం మనం. ఎంతోమంది శ్రీమూర్తులను కూడా నేను విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను కూడా. నేను ప్రతి ఒక్కళ్ళల్లో కూడా జెంట్స్ని కానీ, ముసలి వాళ్ళని కానీ, పిల్లల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ చూస్తాను. ఇప్పుడు ప్రతిది కూడా నేను అబ్జర్వ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఒక తల్లి లేని వాళ్ళని చూస్తే దేవుడా నాకు తల్లి ఉంది, నాకు దేవుడా కోట్ల వందనాలు, మా అమ్మ ఉన్నన్ని రోజులు నేను అలా అనుకునేవాడిని. తండ్రి లేని వాడిని చూసి దేవుడా నాకు ఇప్పుడు ఇంకా తండ్రి ఉన్నాడు, నీకు కోట్ల వందనాలు దేవుడా అని నేను కోరుకుంటాను. కాళ్ళు లేని వాడిని చూసి ఒక మెసేజ్ తీసుకుంటాను, నాకు 2 కాళ్ళు చక్కగా ఉన్నాయి, నేను ఎంతమందికి ఉదాహరణకు నిలబడాలో, తనే పని చేసుకొని బతుకుతున్నాడు. అలా మనం ఏంటి అంటే వాళ్ళలో నుంచి చెడు వీళ్ళతో మనకేంటి అని మనం పోతూ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ దేవుడు ఎందుకు చెప్పాడంటే, వీళ్ళందరినీ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడంటే, బండి లేని వాడికి సైకిల్ లేని వాడికి బండి గురించి ఆలోచన, బండి లేని వాడికి కారు గురించి ఆలోచన, కారు లేని వాడికి ఇంకో పెద్ద కారు కొనాలనే ఆలోచన ఎందుకు ఉంటుంది. అదే కారు ఉన్నవాడు దేవుడా ఈ యొక్క బండి మీద లేకుండా నేను కారు మీద పోతున్నాను, దేవుడా నీకు 100,000,000 వందనాలని తృప్తి పడవచ్చు. బండి మీద వెళ్ళేవాడు సైకిల్ చూసిన వాడిని తృప్తి పడవచ్చు. సైకిల్ మీద వెళ్ళేవాడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని కూడా తృప్తి పడవచ్చు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు 2 కాళ్ళు లేని వాడిని చూసి తృప్తి పడవచ్చు. దీన్ని తక్కువ దశలో చూసుకోండి, మీరు ఎక్కువ దశలో చూడొద్దు. ఎప్పుడైనా మనకున్న దాంట్లో మనం తృప్తి చెందాలంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకోవాలంటే, తక్కువగా అంటే పేదరికంలో, గుణంలో కాదండి, వాళ్ళల్లో అవయవాలలో వాళ్ళల్లో ఉన్న తేడాలు మీకు చూస్తే మీ జీవితం గుర్తు ఏందో తెలుస్తుంది. ఇలాంటి పెద్దవాళ్ళు నాకు చాలామంది మసీదులో చెప్పారు. మీరు ఎప్పుడూ నా ఆరోగ్యం బాగలేదు అనుకుంటారు, కానీ మీ ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకా మీ ఆరోగ్యం బాగా ఉంది అని మీ మనసుకు తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక 4 రోజులు అన్నం కట్టుకొని వెళ్ళి ప్రతి పేషెంట్ని పలకరించి చూడండి, వాళ్ళకున్న రోగాలు మీకు ఉన్నాయేమో. అప్పుడు మీకు దేవుడు కృతజ్ఞతలు మీకు తెలుస్తాయి. ఇది ఎంత పెద్ద మాట అండి, ఎంత పెద్ద మాట చూడండి. నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారు. మీరు ప్రతి ఒక్క మనిషి మనసు కదిలిచ్చి చూడండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నీకు ఉన్నాయా లేవా అనేది అర్థమవుతుంది. నవ్వుకుంటూ తిరుగుతున్నారు, నవ్వుకుంటూ పోతున్నారు అనేది కాదండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందువల్లే మనం చేసే పని ఏదైతే మనం చేస్తున్నామో దాని మీద ప్రేమ, అభిమానం పెంచుకుంటే మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. టైలరింగ్లో అయితే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చండి. మనం చేసే పని ఇంట్లో కూర్చొని మనం ఏ పనైనా చేసుకుని పార్ట్ టైం జాబ్ లాగా కూడా 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. అలాగే మన దగ్గర ఏంటి అంటే కటింగ్ పేపర్ ఉందండి. ఇది వచ్చేసి నడుము సైజ్ ప్రకారం ఇస్తున్నాం మేము. 32 సైజే కాదు, మన దగ్గర 26 నుంచి 28, 30, 32 1/1 అలా ఒకటి వదిలిపెట్టి ఒకటి అలా మనకి 44, 50 సైజుల దాకా ఒక 20 సైజులు ఉంటాయి. ఆ 20 సైజులు తీసుకుంటే మీరు 60 సైజుల వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. 1 ఇంచ్ తక్కువ, 1 ఇంచ్ ఎక్కువ కుట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకు నార్మల్ బ్లౌజ్ ఒకటే కాదు, బోట్ నెక్, ప్రిన్స్ కట్ కలిసి ఉంటాయి, కాలర్లు, రోజా గారి నెక్, 1 డాట్ బ్లౌజు, నార్మల్ ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెను, ఫ్రంట్ ఓపెను అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అనమాట. చాలామంది తీసుకుంటున్నారు, చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి. బల్క్గా కూడా ఒకేసారి 10 బ్లౌజులు కట్ చేసుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట మన కటింగ్. ఇది తడవదు, చినగదు, మడత పడదు, చాలా ఉపయోగం ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చు కానీ కటింగ్లో ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా. అలాగే ఇంకొక మాట ఏంటి అంటే మన క్లాసులు పర్సనల్గా వినాలని చాలామంది అంటున్నారు. చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. అయితే పర్సనల్గా వినాలి అనుకుంటే దీంట్లో చూసుకుంటూ కూడా మీకు పాషా టైలర్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఎక్కించుకుంటే మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. టైమింగ్స్ అనేది ఏముండదు, అన్లిమిటెడ్ అనమాట. అవి క్లాసులు ఒక 20 రకాల బ్లౌజులు ఉంటాయి దాంట్లో, బేసిక్ క్లాసులు, క్లాసిక్ క్లాసులు అని. ఆ 20 రకాల బ్లౌజులు కూడా ఈజీగా మీరు కుట్టుకునేటట్టుగా ఎలా కుట్టాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది చాలా నీట్గా చెప్పానండి. ఆ క్లాస్ కొంచెం డబ్బు ఉంది, ఖర్చు పెట్టగలుగుతాం అనుకునే వాళ్ళు ఆ క్లాసులు ఎక్కించుకోండి. ఎక్కించుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు బోటిక్ షాప్ పెట్టుకున్న చక్కగా ధైర్యంగా కుట్టుకునేంత శక్తిని వస్తుందన్నమాట. మీరు బయటికి వెళ్ళి 10,000, 20,000 ఇచ్చి నేర్చుకునే బదులు ఆ వీడియోలో కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే మీకు చాలా పని ఉంది, అది నేర్చుకోవచ్చు. అలా యాప్ ఎక్కించుకొని మీరు చక్కగా చూసుకోండి. చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన యాప్ చాలామంది ఎక్కించుకున్నారు, చాలామంది చూస్తున్నారు, మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. చాలా బాగా చెప్పారు, మాకు అర్థమైపోయింది. నేను 20 మోడళ్లలో 10-15 మోడల్ నేను ఈజీగా కుట్టగలుగుతున్నానన్న, ఇంకా మిగతా ఇవి నేర్చుకుంటున్నాను అని అలా ఉన్నాయన్నమాట. అలా కూడా మీరు నేర్చుకోండి, ఓకేనా. ఇక మీకు ఏంటి అంటే ఇప్పుడు మా వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతలాగా మన ఛానల్ని పరిచయం చేయండి. ఇలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీలాగా వాళ్ళు కూడా చూసుకుంటారు. అలాగే మంచి వీడియోస్ కోసం, మంచి కామెంట్స్ కోసం కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.